వామో అగో గోసనే ఉన్నది కదా ఏందంటారా ఎండతోనులా ఒక దంచుడు దంచుతుందా పొద్దుగాలనే స్టార్ట్ అవుతున్నది మాపటిలైనా కానీ ఈ ఎండ పోతలేదు బయటికి వెళ్ళాలంటేనే గజ్జుమంటున్నది మొన్నటిదాకానేమో వాన కొట్టినట్టు చేసింది ఇక ఇప్పుడు మా ఇల్లే సూర్యుడు ప్రతాపం చూస్తూనే ఉన్నాడు అగో ఏమెండలు ఘోరం అంటే ఘోరమే ఉన్నది కదా బయట అడుగు పెడితే ఇక మాడి మష అయిపోయేటట్టే ఉన్నది కథ మొన్నటి దాకేమో వాన కొట్టినట్టు చేసింది జరంత చల్లగా వచ్చింది అనిపించింది మళ్ళీ ఏమైందో ఏం పాడో అగో ఇప్పుడేమో గట్టిగా దంచుతూనే ఉన్నది నిప్పుల కొలిమి అగ్నిగుండం అని అంటారు చూడు అగో గా కథనే వాడుతున్నది ఇప్పుడు మన కాడ ఎండ కొట్టుట్లో కూడా రికార్డులు కొడుతుందోలా అంతెందుకు 4-5 అయినా గాని మస్తు వేడి చురుకు అంటున్నది ఇక పగటిలి ఇంకెట్లుండాలి ఇక చెప్పుర్రి ఇది చాలదని వడగాల్పులు ఒకటి బేస్తారం నాడు 42 దాటిపోయింది చాలా జిల్లాలల్లో ఇంట్లో కూలర్ వేసుకున్నా ఫ్యాన్లు తిప్పినా ఏసీ ఉన్నా వేడి మాత్రం కూతలేదు ఫుల్ ఉబ్బరితనే ఉన్నది ఇక మన తక్లీఫ్లు గీట్లుంటే ఇక జీవాల పరిస్థితి ఏంది కావచ్చు పాపం నోరు లేని జీవాలు ఎంత తనలాడుతున్నాయో కదా ఇక మే నెలంతా ఇంకా ఎక్కువ ఎండలు కొడతాయటనోలా ఈ ఎండలు అందుకే జర బయటికి ఎక్కువ పోకురి ముఖ్యంగా ముసలోళ్ళు పిల్లలు అసలు ఎల్లనీయలద్దు లేకుంటే వాడ దెబ్బలు అవి తాగుతాయి మోసమైతుంది